ప్రతినిధులు అందరికీ ముందుగా తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి కార్యబెల్లలో వర్క్ చేయొద్దండి. ఓకే, కామేపల్లి ఓకే, ఏన్కూర్ 5 ఎత్తుతున్నారు, 7 హాల్లో ఉన్న వాళ్ళకి లెక్కప్ప. ఓకే, కొడిచెర్ల ఓకే, వైరాకౌన్ ఓకే, రూరల్ శ్రీధర్ గారు గెస్టులు వచ్చింది. ఓకే, సోదరులారా, మన మహాసభ ముగింపుకు వస్తూ ఉంది. వచ్చిన వాళ్ళు కొంతమంది బయట ఉన్నారని మన నాయకులు చెప్తున్నారు. ఎందుకంటే మీరు చేతులు ఎత్తినప్పుడు కామేపల్లి తక్కువ కనపడితే కృష్ణ ఏమంటుందంటే పక్క నుండి మేము 20 కానీ ఇక్కడ 10 ఎత్తారు, 10 మంది బయట ఉన్నారు. కారేపల్లిలో ఆ మాట అనలా, మరి వాళ్ళు తక్కువ వచ్చారు ఎక్కువ వచ్చారు, వజ్రాల వారు కరెక్టే వచ్చారు, కరెక్ట్ గానే 10 లో ఉన్నారట. కొంతమంది పోయి ఉంటారు. నేను వస్తుంటే ఒకళ్ళిద్దరు బళ్ళు ఎదురైంది, గండగలపాడు ఒకళ్ళు ఇంకొకళ్ళు ఎవరో వెళ్తున్నారు. సరే, మన మహాసభకు 11ంటికి వచ్చినాం, 20 గంటలకు రిటర్న్ అవుతున్నాం. 2 గంటలు అంతేనా? ఇప్పుడు భోజనాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకొక గంట 3 గంటలు. రావటం అయింది, కనపడటం అయింది, వెళ్ళిపోవడం అయింది. గ్రామాల్లో ఏమంటున్నారో తెలుసా? కల్లాలకాడ రైతులు, ఇప్పుడు నేను నూతన కళ్ళ నుంచి వచ్చిన, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదన్నా. రైతులు ఏమంటున్నారు? మా గురించి ఎవరో పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అప్పారావు గారు చెప్తుంది, మనకు ఓటేస్తే పట్టించుకుందాం, నువ్వు పట్టించుకోలేవు కాబట్టి నీకు ఓటేయం. వాడు బాధపడేవాడు ఏమంటుండు? మీరు మా గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదు కాబట్టి మీకు ఓట్లు వేయమని వాళ్ళు. మనకు ఓట్లు వేసే వాళ్ళు కాదు కాబట్టి ఎట్లా మనం ఎంత చేసినా, కాబట్టి మనం వాళ్ళ గురించి ఎందుకు మనం ఆలోచించాలా, మన టైం వేస్ట్ ఎందుకని మనం ఈ రెండింటి మధ్య వైరుధ్యంలో మన సంఘం ముందుకు పోద్దా వెనక్కి పోద్దా మనందరం ఆలోచించుకోవాలి. ఇక్కడికి హాజరైన వాళ్ళందరూ రైతు సంఘం నాయకులు, లేదా 1-2 ప్రజా సంఘాల బాధ్యులు కూడా వచ్చారు కాబట్టి ప్రజా సంఘాల బాధ్యులు, రైతులు కాదు వచ్చింది. వ్యవసాయం చేయొచ్చు మనం అందరం, కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు కూడా రైతులుగా రైతు సంఘం బాధ్యతల్లో ఉన్నారు కాబట్టి వచ్చారు. మరి ఈ సమస్యల పరిష్కారానికి మనం ఏం ఆలోచించాలా, ఎలా చేస్తే ముందుకు పోతాం? జనం మంచోళ్ళు కాదు, అప్పారావు గారు చెప్పినట్టు జనం మంచోళ్ళు, బుద్ధి తక్కువ వాళ్ళు. ఓట్లు వేయరు, వేసినా శైలజ కాడ 5,000 10,000 తీసుకుని వేశారు, కింద కృష్ణ కాడ 1,500 2,000 తీసుకుని వేశారు. కాబట్టి అని అనుకుంటున్నాం. అనుకొని మనం ఎవడైనా ఓట్ల రోజు డబ్బులే కాబట్టి ఇవన్నీ పనులు చేయడం కన్నా డబ్బులు సంపాదించుకొని ఓట్ల రోజు డబ్బులు పంచి గెలిస్తే అయిపోద్ది, అంతేనమ్మా అని మనం ఈ ఆలోచనలు చేస్తా ఉన్నాం. దీనివల్లనే ఏ జనం అయితే బుద్ధి తక్కువ వాళ్ళు అనుకున్నాం, ఏ జనం అయితే మన ఆదరించట్లేదు అనుకున్నాం, ఏ జనం అయితే ఉద్యమాల్లో కలిసి రావట్లేదు అనుకున్నాం, ఏ జనం అయితే మనకు ఓట్లు వేయట్లేదని మనం బాధపడుతున్నామో, ఆ జనంలో మార్పు వస్తేనే ఈ జెండా మిగిలిద్ది, ఆ జనంలో మార్పు వస్తేనే ఉద్యమం ముందుకు పోద్ది, ఆ జనంలో మార్పు వస్తేనే వ్యవస్థ మారింది తప్ప నువ్వేం దేవుడు బిడ్డ కాదు. ఈ వేదిక మీద ఉన్న మన రైతు సంఘం, ఈ ఎర్ర జెండా అఖిల భారత కిసాన్ సభ అనుబంధ రైతు సంఘం దేవుడు మార్చివేమి మన దగ్గర లేదు. మన శక్తి, వ్యక్తుల శక్తి సరిపోదు. ప్రజల్లో మార్పు వస్తేనే, ఆ రైతాంగం ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళలో మార్పు వచ్చి దండు గడితేనే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది, విధానాల్లో మార్పు వస్తాయి, రైతుల రక్షణ ఉంటుంది తప్ప ఇంకో గత్యంతరం లేదు. అందుకని రైతు సంఘం కార్యకర్తగా, నాయకుడిగా మన బాధ్యత రైతులను ఓపిక గా ఎడ్యుకేట్ చేయడం, రాజకీయాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా రైతుల రోడ్ల మీద నిలబడి ఉద్యమాల్లో, పోరాటాల్లో పాల్గొనేటట్టు చేయడం నీ మొదటి ఆలోచనగా ఉండాలా. నువ్వు వాళ్ళని తప్పుపట్టి నువ్వేం చేస్తావు? మనం ఏం చేయాలా? మన కర్తవ్యం ఏంటి? సంఘం నాయకులు అంటే మనం ఏంటి? నలుగురు కనపడతాం, ఫోటో దిగటం కాదు మన కార్యక్రమం. ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక వాళ్ళ ఆలోచన వచ్చేటట్టుగా ఓపిక్ గా ప్రతి కార్యక్రమాన్ని, ఒక అంశాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా వాళ్ళు పడే బాధకి ఈ ప్రభుత్వ విధానాలకి లింక్ ఉంది
అనేది అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ప్రశ్నించాలా, మనం ఒక్కళ్ళమే ప్రశ్నిస్తే ఈ ఎండకి ఈ ఉబ్బకి మన గొంతు తడారిపోయి మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా ఉండడు రోడ్డు మీద పడితే అని మనం బాధపడతాం. అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, ఇంత తిరిగి ఇంత చేస్తే వాళ్ళ ఇంటికి పోతే మంచినీళ్ళు కూడా తాగమని లేదా రైతు. ఇప్పుడే నేను పోతే ఒక ఆయన ఫోన్ చేసింది, మన దొంతపల్లి నాగేశ్వరరావు గారు ఉన్నాడు, ఆయన ఇంటి పక్కనే ఒక సేను మొక్కజొన్న పంటకి కలుపు మందు కొడితే నష్టం జరిగింది. గోపాలపేట రైతు రేపలవాడ భూమి సాగు చేస్తే నష్టపోయింది. ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వైరాలో మన ఆఫీసులో కూర్చొని 5 ఎకరాలకి 2.5 లక్షల రూపాయలు ఇప్పించిన నష్టపరిహారం. ఆ ఊళ్ళో మన రైతు సంఘం ఓడిపోతే సభ్యత్వం మీకు ఇవ్వమన్నారు అక్కడ. మనోడు నాకు ఫోన్ చేసి భలే పని చేసి అన్నా, ఇలాంటి వాళ్ళ ఇక ఉంటాయి కదా మన భాష, పట్టించుకునేది నువ్వు, అసలు నీకు బుద్ధి ఉందని నన్ను అడుగుతుంది. అంటే ఒక సమస్య పరిష్కారం చేయగలనే వాళ్ళకి ఆ స్పృహ రావాలి కదా. సంఘం ఉండాలి, ఈ సంఘం ఉండబట్టే నాకు పరిహారం ఇప్పగలిగారు, లేకపోతే మనకి ఇంకా ఆలస్యం అయ్యేది, లేకపోతే అసలు వచ్చేదో రాదో అంటే వాళ్ళకేముంది, ఆ ఊళ్ళో